యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున వాక్య ధ్యానం నిమిత్తము మనం పరిశుద్ధ గ్రంథం తెలిసి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10 వర్సెస్ 35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. మనం నిన్న దినాన ఒక సిరీస్ ప్రారంభించాం. అదేంటంటే విశ్వాసిగా ఉన్న మనము, దేవుని నమ్మిన బిడ్డలుగా ఉన్న మనము దేనిని విడిచిపెట్టకూడదు అనే అంశం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందులో మొదటిగా మనం ఏం చూసామంటే దేవుని వాక్యాన్ని, దేవుని ఉపదేశమును విడిచిపెట్టకూడదని నేర్చుకున్నాము. ఈ రోజున రెండవ అంశం ఏమిటంటే ఇక్కడ చూసాం కదా, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలుగా ఉన్న మనము దేనిని విడిచిపెట్టకూడదంటే, లేకపోతే విడిచిపెట్టకూడని ఇంకొక విషయము ఏమిటంటే మనమంట ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆ ధైర్యానికి ప్రతిఫలంగానంట మనకు గొప్ప బహుమానము కలుగుతుంది. ఈ రోజున ఎంతో మంది వారి జీవిత ప్రయాణంలో వస్తున్న కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, ఇరుకులు ఇబ్బందులను బట్టి చాలా మంది పిరికివారిగా మారిపోతున్న విశ్వాసాలను మనము చూస్తూ ఉన్నాము. ఇంకా నా జీవితం యొక్క పరిస్థితులు మారవేమో, ఇంకా నా పరిస్థితులు ఈ క్షణంలో ఉన్న ఈ స్థితి నుంచి నేను మంచి సమయంలో వెళ్ళలేనేమో, నా పరిస్థితికి మార్పు రాలేదేమో అని ఎంతోమంది ఆ నిరీక్షణ కోల్పోయి వారంట పిరికి వారిగా మారిపోతున్నారు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఏమని చెబుతున్నాడంటే మనమంట ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఆ ధైర్యము దేవుని బట్టి మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ మాటలంట ప్రియమైన సహోదరి సహోదరుడా, మన దేవుడు బలవంతుడు, మన దేవుడు శక్తివంతుడు, మన దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. మన జీవితంలో ఏ విషయాలైతే అసాధ్యాలుగా ఉన్నాయో వాటన్నిటిని సాధ్యపరచడానికి ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు అని గుర్తెరిగి అటువంటి దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నామని మనం ధైర్యముగా ఉండాలి అని ఈ రోజున దేవుడు మనకు ఈ మాటలు చెబుతున్నాడు. కానీ ఈ రోజు నీ మాటలు వింటున్న నా సహోదరి సహోదరుడు, ఒకవేళ ధైర్యాన్ని కోల్పోయి ఉన్నాయేమో, నువ్వు ఈ రోజున వెళ్తున్న పరిస్థితులను బట్టి ధైర్యాన్ని కోల్పోయావేమో. కాబట్టి దేవుడు చెప్తున్నాడు కదా, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ఆ ధైర్యాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెట్టకుండా ఉంటామో అప్పుడంట మనమంట దానికి ప్రతిఫలంగా ఆ ధైర్యాన్ని పట్టుకున్నాం కాబట్టి, ఆ ధైర్యం విడిచిపెట్టలేదు కాబట్టి మనకంట గొప్ప బహుమానం కలుగుతుందని, మంచి ఆశీర్వాదాన్ని పొందుకుంటామని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఈ మాటను సెలవిస్తున్నాడు. కాబట్టి నీకున్న కష్టాలను బట్టి, ఇరుకుల ఇబ్బందులు బట్టి ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఆ దేవుని బట్టి ధైర్యం కొండు. ఖచ్చితంగా దేవుడు నీకు నాకు ఒక మంచి బహుమానాన్ని ఇస్తారు. పాత నిబంధన గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, మనం చూద్దాం. మొదటి దావీదు జీవితం ఒక మాట కనబడుతుంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము మనకు చూసినట్లయితే 30వ అధ్యాయము మనము ఇక్కడ 6వ వచనం చూసినప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, దావీదు మిక్కిలి దుఃఖపడిను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు వింటున్నప్పుడు దావీదు ముందు ఒక మరణం ఉంది. ఆ సిక్లగు అనే ప్రాంతంలో అమాలేకులు వచ్చి అక్కడున్న ఆడవారినందరినీ, పిల్లలను తీసుకుని వెళ్ళిపోయారు. అనేకమైన రకాలుగా ఆ ప్రాంతాన్ని నాశనం చేశారు. అక్కడున్న ఆ పరిస్థితులను బట్టి ఎంతో మంది తమ కుమారులను కుమార్తెలను తీసుకువెళ్ళిపోయారని అక్కడున్న ప్రజలు దావీదు మీదకి వచ్చి రాళ్ళు రువ్వి చంపాలని చూస్తున్నప్పుడంట దావీదు ఒక పిరికివాడికి అక్కడి నుంచి పారిపోలేదు, కానీ దావీదు ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. దావీదు ధైర్యం తనకున్న ఆ బలాన్ని బట్టి కాదు, దావీదు యొక్క ధైర్యం తనకున్న బంధువులను బట్టి కాదు, దావీదుకున్న ధైర్యం తనకున్న లేకపోతే యుద్ధ విద్యను బట్టి కాదు, కానీ నా దేవుడని యెహోవాను బట్టి అక్కడ దావీదు ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ఆ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు ఏదైతే అమాలేకులు తీసుకుని వెళ్ళిపోయారో అదంతా మరలా తిరిగి తీసుకొస్తారు. అంత మాత్రమే కాకుండా అమాలేకుల సంపదను కూడా ఒక దోపుడు సొమ్ముగానంట మన దావీదు అక్కడి నుంచి ఎక్స్ట్రాగా తెచ్చుకున్నాడు. అంటే దావీదు ఆ యొక్క విజయాన్ని పొందుకోవడం గల కారణం ఏమిటంటే ఆ పరిస్థితుల్లో తన ముందు తనను చంపాలని చూస్తూ ఉన్నప్పుడు దావీదు అక్కడ ధైర్యముగా ఉన్నాడు. ఆ ధైర్యము దేవుని బట్టి కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నీ మాటలు వింటున్నా నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఒకవేళ దావీదు వల్ల నీ ముందు మరణకరమైన పరిస్థితులు ఉన్నాయేమో, దావీదు వల్ల నీ ముందు అనేకమైన పరిస్థితులు నేను హేళన చేస్తూ ఉన్నాయేమో, లేకపోతే దావీదు వలె అనేకమైన వ్యక్తులు నీ ముందు నిలబడి నీ జీవిత కార్యం జరగదులే అని నిన్ను ఒకవేళ అపహాస్యంగా నీ వైపు చూస్తూ ఉన్నారేమో,
నీ ఆర్థిక పరిస్థితులు మారవు, నీ కుటుంబ పరిస్థితులు మారవు, నీ ఉద్యోగ పరిస్థితులు మారవు, లేకపోతే నీకున్న ఆరోగ్య పరిస్థితులు మారవు, నీకున్న ఏ పరిస్థితి మారదు, ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని అనేక మంది నీ చుట్టూ ఉన్నవారు ఇటువంటి దావీదు చుట్టూ ఉన్నవారిలాగే నిన్ను చూసి హేళన చేస్తూ ఉన్నారేమో. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. ఎప్పుడు నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటావో ఖచ్చితంగా దావీదుకి విజయాన్ని ఇచ్చిన దేవుడు నీకు నాకు కూడా విజయాన్ని ఇవ్వడానికి ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నప్పుడు ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈ రోజున ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే వారి జీవితంలో ధైర్యం లేదు. ఉన్న పరిస్థితులు ఎదుర్కొనే ధైర్యం లేక అర్ధాంతరంగా వారి జీవితాలను మధ్యలోనే ఆపేస్తున్నారు. ఎందుకంటే వారి జీవితం ధైర్యం లేదు. ఈ రోజున దేవుని నమ్మిన బిడ్డగా ఉన్న నీవు నేను ధైర్యంగా ఉందాం. ఎటువంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొందాం. ఎందుకంటే మన దేవుడు శక్తివంతుడు. ప్రతి పరిస్థితి మీద మనకి విజయాన్ని ఇవ్వడానికి ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు. దావీదుకి విజయాన్ని ఇచ్చిన దేవుడు నీకు నాకు కూడా విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా. ఇంకొక మాట చూద్దాం. అదే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో చక్కని మాట మనకు కనబడుతుంటుంది. యోబు యొక్క స్నేహితుడు యోబుతో చెబుతూ ఉంటారు. 4వ అధ్యాయం 6వ, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించుదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. ఇక్కడ యోబు యొక్క స్నేహితుడు అయిన ఎలీఫెజు యోబుతో చెబుతున్న మాట, ఓ యోబు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. ఈ రోజున నీవు నేను చేస్తున్న భక్తి ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఎవరికైతే భక్తి చేస్తున్నావో, ఎవరి ఎడలైతే నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావో ఆ దేవుడు విమోచకుడు. మన దేవుడు విమోచకుడు. ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపించడానికి, ప్రతి పరిస్థితిలో మనకి విమోచన ఇవ్వడానికి, మనకున్న పరిస్థితులను తారుమారు చేయడానికి, మనకున్న కష్టాల నుంచి విడిపించడానికి ఆయన సమర్థుడు. అటువంటి దేవునికి ఈరోజు నీవు నేను భక్తి చేస్తున్నాం. ఆ భక్తి మనకేమి ఇవ్వాలంటే ధైర్యాన్ని పుట్టించాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్నప్పుడు రెండవదిగా ఒకటే నేర్చుకుంటున్నాం. అదేంటంటే మనమంట దేవుని నమ్మిన బిడ్డగా ఉన్న నీవు నేను ధైర్యాన్ని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకూడదు. ఆ ధైర్యము మనకున్న ఆ యొక్క లక్షణాలను బట్టి కాదు కానీ, లేకపోతే మనకున్న సంపదలను బట్టి కాదు కానీ, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు కానీ, మన దేవుడిని యెహోవాను బట్టి ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుంటామో ప్రతి పరిస్థితుల్లో నీకు నాకు విజయాన్ని ఇవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైన విశ్వాసి, ధైర్యాన్ని విడిచిపెట్టకు. ధైర్యముగా ఉండు. దేవుడు ఖచ్చితంగా నీకున్న ప్రతి పరిస్థితి మీద విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అటువంటి కృపను ఈ మాటలు వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.